సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న అల్లు అర్జున్ గారి అభిమానులకైతే కిక్కిచ్చి ఒక న్యూస్, ఒక అప్డేట్ రావడం మనం చూస్తూ వస్తున్నాం సార్. లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్‌లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు తన 23వ సినిమాని చేయబోతున్నారు సార్. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇలా సెట్ అవ్వగానే ఒక అంచనాలైతే పెరిగిపోయాయి. మరి ఎలా ఉండబోతుంది ఈ ప్రాజెక్టు? మరి ఆల్రెడీ లోకేష్ కనకరాజు గారైతే 'కూలీ' సినిమాతో ఒక ఫెయిల్యూర్ చూసి వస్తున్నారు. మరి ఇప్పుడు అటు అల్లు అర్జున్ గారేమో ఫుల్ సక్సెస్‌తో ఉన్నారు. సో, ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో మన మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ గారితో సినిమా అనగానే ఇప్పుడు మరి ఎలా ఉండబోతుందంటారు అసలు? మొట్టమొదటిసారిగా మన ఛానల్ వీక్షకులందరికీ కూడా, నా అభిమానులకి వీరందరికీ నూతన మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇకపోయినట్టయితే అర్జున్ తాలూకు స్ట్రాటజీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి విశ్లేషకుల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంది. ఫస్ట్ సినిమా ఏదో అట్లీస్ట్ చేస్తారు అనుకున్నారు, అది ఓకే. కానీ ఇంకో సినిమా మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఈ లోకేష్ కనకరాజ్తో చేయడం అన్నది అవసరమా? తెలుగులో డైరెక్టర్స్ లేరా? ఇంతకుముందు డైరెక్టర్స్కి ప్రామిస్ చేసి లేదా మీ ఇద్దరు చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేసి మరి ఆ అనౌన్స్మెంట్లు ఎందుకు ఇప్పుడు తారుమారయ్యాయి అనేటువంటి ఆలోచన అంతా టాలీవుడ్లో ప్రస్తుతం ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అయినా, దీంట్లో ఏముంది? అందున లోకేష్ కనకరాజ్ తాలూకు కూలీ నెంబర్ 2 ఆ సినిమా ప్రేక్షకుడు ఊహించినట్టుగా లేదు, డిసప్పాయింట్ చేసింది. ఆయన మంచి డైరెక్టర్ కాదని చెప్పలేను, నో డౌట్ మంచి డైరెక్టరే. అయితే అటువంటి డైరెక్టర్ని ఇప్పుడు ఐకాన్ స్టారు ఏవో ఆయన వర్కింగ్ టైటిల్స్ కూడా విచిత్రంగా పెడుతున్నాడు. AA, 2 తర్వాత ఏమో నెక్స్ట్ 6, తర్వాత దీనికి ఏమో ఇంకేదో అటువంటి కోడ్ పెట్టి నెంబర్ 7 అని పెట్టడం ఏంటంటే ఆ తాలూకు నెంబర్ 6 ఇది అంటే నెంబర్ 5 పుష్ప ఉంటుంది ఆయన ప్లాన్ ప్రకారంగా. అంటే నేను చేస్తున్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోయే సినిమాలకి లేదా ఐకాన్ స్టార్గా నేను చేయబోయే సినిమాలకి ఒక ప్రత్యేకత ఉండాలి. అలాగే ఈరోజు ఆయన ఐకాన్ స్టార్ అన్నది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, గ్లోబల్ స్టార్ అన్నది కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఫోకస్ చేయడం వల్ల ఒక ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ప్రభాస్ అందరూ గ్లోబల్ స్టారే అంటారు ప్రభాస్ని. ఆ సినిమాని చాలా విశేషంగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎంత ఎక్స్పెక్ట్ చేశారంటే కనీసం 500 కోట్లు, అది కనీసం వెళ్తే 1000 కోట్లు లేదా 500 కోట్లు మించి వెళ్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్తో అందరూ ఉన్నారు. ఈవెన్ మనం కూడా అనుకున్నాం సినిమా కానీ మంచి టాక్ వస్తే చాలు, తర్వాత దూసుకుపోతుంది అనుకున్నాం. అయితే మన అంచనాలు కొంతవరకు ఏంటంటే ఇది డిజాస్టర్ కాదు. ఈ సినిమా జనాలు వస్తున్నారు, సినిమా బాగాలేదు అనుకుంటూనే వస్తున్నారు, చూస్తున్నారు. ఏదో మొత్తానికి 200 కోట్ల కలెక్షన్స్ మాత్రం చూడగలిగింది. అది ఆ విషయంలో ప్రభాస్ ఓకే. ప్రభాస్ కి ఈ కలెక్షన్స్ ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఏమి ఉండదు. అలాగే రేపు ఐకాన్ స్టార్ అర్జున్కి ఈ కలెక్షన్స్ ఏమిటి అనే ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. అది మన చేతుల్లో లేదు. వాడు సినిమా చేస్తారు, వాడు శక్తివంతం లేకుండా. చేసిన తర్వాత ఆ సినిమా జనరంజకంగా ఉన్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లేకపోయినట్టయితే మాత్రం ఐకాన్ స్టార్ సినిమా, గ్లోబల్ స్టార్ సినిమా మనిషి ఎప్పుడు కూడా ఎత్తుకి ఎదిగేలాగా చేసుకోవడం అవి పెద్ద కష్టం కాదు. మనిషికి ఈ రోజుల్లో
కొంత కాస్తంత పబ్లిసిటీ వచ్చి కాస్తంత పేరు వచ్చినట్టయితే ఆకాశం అంత పేరు వచ్చినట్టుగా చేయడానికి ఈరోజు మీడియా సిద్ధంగా ఉంది. ఎవరేమనుకున్నా నిజాలు మనం చెప్పాలి. ఏమాత్రం పేరు వచ్చినా సరే వాళ్ళని ఆ పీక్కి తీసుకెళ్తుంది అన్నమాట. కానీ అక్కడ తీసుకెళ్ళడం వల్ల అది వింటున్నప్పుడు మనకి చాలా హాయిగా ఉంటుంది. గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్, ఏవో వర్కింగ్ టైటిల్స్ మన తాలూకు మన రేంజ్లోనూ మనకి ఇష్టమైనట్టుగా విచిత్రంగా పెట్టుకోవడంలో మనకైతే హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ముందు ముందు ఇటువంటి ప్రాబ్లం వస్తుందని నా ఉద్దేశం. అయితే ఇది ఈ సంవత్సరం ఆఖరులో ప్రారంభమవుతుంది అని ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటిది ప్రొడ్యూసర్స్ మూవీ మేకర్స్ గనక వాళ్ళకి ఏంటంటే భారీ చిత్రాలు తీయడం, బాహుబలి చిత్రాలు తీయడం ఇవన్నీ వాళ్ళకి అలవాటే, వెన్నతో పెట్టిన విద్యే. కానీ ఈ సినిమాకి వీళ్ళకి ఆ లోకేష్ కనగరాజుకి పొంతన కుదురుతుందా? ఇక లోకేష్ కనగరాజు ఏంటంటే చాలా ఎరగెంట్. ఆయన తెలిసిన వాళ్ళు చెప్తారు, ఎవరి మాట వినడు. ఈజ్ నాట్ ది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, ఈజ్ ది డైరెక్టర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన తోచిందే చేస్తాడు, ఆయన చెయ్యాలనుకున్నదే చేస్తాడు. తర్వాత ఒకసారి ఫిక్స్ అయినట్టయితే ఎవరి మాట వినడు. లైక్ శంకర్ని పడగొట్టింది అదే. శంకర్ మనసులో ఏదైనా ఒక ఆలోచన అయ్యి ఉండి ఫిక్స్ అయినట్టయితే దాన్ని ఎంతమంది మార్చమన్నా మార్చరు. దాని ఫలితాలే వరుస ఫెయిల్యూర్స్ అన్నమాట. అటువంటి ప్రమాదం కూడా దీనికి ఉంది. అందుకోసం అంటే ప్రజలు అనుకుంటున్నారంటే, గుసగుసలాడుకుంటున్నారంటే దానికి కారణం ప్రధానంగా ఇదే. లోకేష్ కనగరాజుకి వీళ్ళకి పొందన కుదురుతుందా? అల్లు అర్జున్కి లోకేష్ కనగరాజుకి పొందన కుదురుతుందా? సినిమా ప్రారంభం మన చేతుల్లో ఉంటుంది, కానీ సినిమా మేకింగ్, సినిమా ఫినిషింగ్ మన చేతుల్లో ఉండదు. గనక ఎనివే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్యారెక్టరిజమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సినిమా పట్ల ఉన్నటువంటి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, అక్కడ గాయపడినటువంటి డైరెక్టరు గాయపడిన పులిలాగా పనిచేసి తన సత్తా ఏమిటో నిరూపించుకుంటాడు అన్న ఆశాభావం కూడా ఉంది. ఆ ఆశాభావంతోనే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కూడా. సో లెట్ us hope ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.